హలో ఆల్. లాస్ట్ క్లాస్లో మనం రిలీజియన్ గురించి చాలా డీటెయిల్డ్గా చూసాం, రైట్? ఈ క్లాస్లో ట్రైబ్ గురించి చూద్దాం. ట్రైబల్ పీపుల్, వాళ్ళ సొసైటీ, ఎవ్రీథింగ్. మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఎక్కడ కనిపిస్తుంది? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే, స్టేట్ షల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్. సో స్టేట్లో రకరకాల పీపుల్ ఉన్నారు, కాకపోతే కొంతమంది డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు, కొంత వీక్గా ఉన్నారు. ఏ విషయాలలో? సోషల్గా, ఎకనామిక్గా, ఎడ్యుకేషన్ వైజ్, లిటరసీ వైజ్, డబ్బుల వైజ్, లివింగ్ వైజ్ కొంచెం వీక్గా ఉన్నారు. ఇప్పుడు ఒక డబ్బున్న అతన్ని ఒక పువర్ పర్సన్ ఈక్వల్గా మనం ట్రీట్ చేయలేము, రైట్? అందుకే మనకి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఏంటంటే, ఇప్పుడు డబ్బున్న పర్సన్కి ఏంటంటే చిన్నప్పటి నుంచి బెటర్ స్కూలింగ్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కాబట్టి అతని గ్రోత్ కొంచెం ప్రాస్పరస్గా జరిగింది. వేరాస్ పువర్ పీపుల్ని చూడండి, చిన్నప్పటి నుంచి పనికి వెళ్ళాల్సి వచ్చింది, మంచి స్కూల్లో వేయలేకపోయారు, అండ్ వాళ్ళ ఉన్న ఊర్లలో కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంటర్నెట్ లేదు. సో ఇద్దరికి కలిపి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చి ఒకేలాగా ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తారు? ఈజీ టు టెల్. బాగా చదువుకున్న అతను, అన్ని ఫెసిలిటీస్ దొరికిన అతను బాగా పర్ఫామ్ చేస్తాడు కదా. అందుకని వీకర్ సెక్షన్స్కి మనం కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వచ్చు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి. ఏంటంటే, డబ్బున వాళ్ళని, ఇలైట్ సెక్షన్ని, వీకర్ సెక్షన్స్ని సమానంగా తీసుకురావడానికే, అంతేగాని వీక్ సెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రివిలేజెస్ ఇచ్చి వాళ్ళని పార్షియల్గా ట్రీట్ చేయడం కాదు. అందరినీ ఒక లెవెల్కి తీసుకురావాలి. దానికోసం ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? వాళ్ళ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు మనం బెటర్ చేయడం కోసం ఎవరికంట? షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అండ్ ఆల్సో ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్. ఎందుకు చెప్పండి? మనం కొన్ని ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టమ్స్ చూసాం పాస్ట్ నుంచి. ఇట్లా దేవదాసి సిస్టమ్, జోగిని సిస్టమ్, వెట్టి, బాండెడ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, తర్వాత స్లేవరీ, హరిజన్స్. ఎక్కువ వీళ్ళంతా లోవర్ కాస్ట్ పీపులే. అప్పర్ కాస్ట్ వాళ్ళేమో వాళ్ళ ఆక్యుపేషన్స్లో స్టేటస్, ప్రెస్టేజ్తో ఉన్నారు. లోవర్ కాస్ట్ వాళ్ళకి మాత్రం చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు అంత సోషల్ ఇంజస్టిస్ నుంచి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి కదా, మనం అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి కదా. సో అందుకోసం షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మనం సెపరేట్గా ట్రీట్ చేస్తూ వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రమోట్ చేయాలి అని మన కాన్స్టిట్యూషన్లో ఉంది, డిపిఎస్పిలో. అయితే షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక చూసినట్టు చాలా లోవర్ కాస్ట్ వాళ్ళకి బ్యాడ్ ట్రీట్మెంట్ వచ్చింది అప్పర్ కాస్ట్ వాళ్ళ నుంచి. శూద్రాస్కి వచ్చింది కదా, వాళ్ళనే తర్వాత హరిజన్స్ అనేవాళ్ళం. ఊర్లలో అవుట్స్కట్స్లో ఉండమనేవారు వీళ్ళని. వాళ్ళు తాగిన వాటర్ వీళ్ళు తాగేవారు కాదు, వాళ్ళు నడిచిన దారిలో వీళ్ళు నడిచేవాళ్ళు కాదు. చాలా అంటే చాలా ఇంజస్టిస్. అక్కడ ఉన్న అమ్మాయిలని ఆడపాప, ఇన్ ద సెన్స్ స్లేవరీకి, డబ్బున్న వాళ్ళ కూతుర్లకి ఒక మెయిడ్గా పంపించేవారు, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళతో ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు. చాలా అంటే చాలా ఘోరాలు జరిగాయి, రైట్? సో అందరితో పాటు సొసైటీలోనే ఉంటూ చాలా బ్యాడ్గా ట్రీట్ చేయబడ్డ వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్. వాళ్ళు ఎకనామిక్గా, ఎడ్యుకేషన్ పరంగా, సోషల్గా, పొలిటికల్గా వీక్గా ఉన్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరంటే, వీళ్ళు సెపరేట్గా ఉండే సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఎక్కడైనా కొండల మీద, గుట్టల మీద, అడవుల్లో, ఐలాండ్స్ మీద వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో ఉండరు, మెయిన్ స్ట్రీమ్ లాగా పనులు చేయరు. వీళ్ళదంతా సెపరేట్ సెక్షన్, సెపరేట్ హైరార్కీ, సెపరేట్ ఆర్గనైజేషన్. అట్లా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు. సరే, ట్రైబల్ సొసైటీని ఎలా డిఫైన్ చేస్తామంటే, డీజీ మ్యాండెల్బామ్ ఈయన ఏం చెప్తున్నారు అంటే, ట్రైబల్ లైఫ్లో ప్రిన్సిపల్ లింక్స్ అనేవి కిన్షిప్ మీద బేస్డ్ ఉంటాయి అని. కిన్షిప్ గురించి మనం డీటెయిల్డ్గా చూసాం. ఈదర్ బ్లడ్ టైస్ ద్వారా, రక్త సంబంధం ద్వారా వచ్చే రిలేషన్స్ కానీ, లేకపోతే పెళ్లిళ్ళ ద్వారా వచ్చే రిలేషన్స్ కానీ, వాటిని కిన్షిప్ అంటాం. ట్రైబల్ సొసైటీ కూడా కిన్షిప్ మీద ఆధారపడి ఉంటుందంట, వాళ్ళ స్ట్రక్చర్ అంతా. సో దాంట్లోనే వాళ్ళకి ఎలా ఇన్హెరిటెన్స్ జనరేషన్స్కి పాస్ అవుతుంది, ఎవరెవరు ఏం పనులు చేయాలి, తర్వాత ఎవరికి ఎంత పవర్ ఉండాలి, ఏ ప్రివిలేజెస్ ఉంటాయి, ఒక ఫ్యామిలీలో ఎవరెవరికి ఏ బాధ్యతలు, ఏ పవర్స్, ఏ రైట్స్ అనేది కిన్షిప్ మీద ఆధారపడి ఉంటుందంట. ట్రైబల్ సొసైటీస్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్, కంపారిటివ్లీ చిన్నగా ఉంటారు. ఎస్,
పెద్ద ట్రైబ్స్ కూడా ఉన్నారు, లైక్ సంతాల్స్, గోన్స్, బిల్స్, వీళ్ళ పాపులేషన్ చాలా పెద్దదే. లైక్ లంబాడాస్, వీళ్ళు కూడా పెద్దగానే ఉంటారు నెంబర్స్ లో. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రైబ్స్ చాలా తక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్నమాట. తర్వాత థియోడర్ సాలెన్స్, వీళ్ళేం చెప్తున్నారంటే ఈ పర్సన్ ట్రైబల్ సొసైటీ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు సెగ్మెంటరీ సిస్టమ్. ఇందాక మనం ఏమేం చూసాం, సెగ్మెంటరీ అంటే వీళ్ళు సెపరేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ లాగా ఉంటున్నారు. వాళ్ళ ఆటోనమీ, వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ హైరార్కీ అంతా వాళ్ళ గ్రూప్లోనే ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళకు ఒక అటానమీ ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటారు, మిగతా వాళ్ళతో డిపెండ్ అవ్వరు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో. వీళ్ళదంతా సెపరేట్ రూట్ అనమాట. వాళ్ళు చేసుకునే పని, జీవన విధానం, వాళ్ళు తినే తిండి, వాళ్ళ మ్యారేజ్ రూల్స్ అన్ని కస్టమరీ లాస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే జార్ఖండ్లో సంతాల్స్, ఒరాన్స్, ముండాస్, వీళ్ళదంతా సెపరేట్ సెక్షన్స్ అన్నమాట. అలాగే రాజస్థాన్లో బిల్స్, బిల్మీనాస్, గ్రాసియాస్, వీళ్ళు కూడా సెపరేట్ సెక్షన్స్. అట్లా ఎవరిది వాళ్ళది వాళ్ళ ఓన్ లాస్తో వాళ్ళు బతుకుతున్నారనమాట ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో. ఎస్, ఇప్పుడిప్పుడు కొద్దిగా అక్కడ ఎంతసేపు అని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద డిపెండ్ అయ్యి బతుకుతారు కదా. మెల్లిమెల్లిగా మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నారు, కానీ నాట్ కంప్లీట్లీ. ఓకే, వాళ్ళంత ఇష్టపడరు బయట వాళ్ళతో కలవడానికి. అయితే మనం ట్రైబ్ని కాస్ట్తో కంపేర్ చేసామనుకోండి, ట్రైబ్ అనేది అలోన్గా ఉంటుంది, అలూఫ్గా ఉంటుంది, సెపరేట్గా ఉంటారు. కాస్ట్ అనేది అట్లేం కాదు కదా. ఇప్పుడు మన సొసైటీలో ఒక పెద్ద హోల్, ఆర్గానిక్ హోల్ తీసుకున్నాం అనుకోండి, అందులో రకరకాల కాస్ట్లు ఉంటారు, రైట్. ఇదన్నీ కాస్ట్ గ్రూప్సే, డిఫరెంట్ కాస్ట్ గ్రూప్సే, కానీ ఒకరికొకరు హెల్ప్ తీసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ బతుకుతారు. మీరు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళండి, రకరకాల కాస్ట్ వాళ్ళు ఉంటారు, అందరూ ఒకే దగ్గర ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు, రైట్. ఇప్పుడు మనం ఒక కాస్ట్ తీసుకోండి, లైక్ రెడ్డీస్ అంటాం, వేరే సెక్షన్ కమ్మాస్, వేరే సెక్షన్ కాపూస్, వెలమాస్, ఇలా రకరకాలు ఉంటారు. బట్ అందరూ ఒకే దగ్గర ఉండి ఒకరికొకరు డిపెండెంట్గా బతుకుతూ ఉంటారు. రిలేషన్షిప్ ఉంటుంది, సోషల్ రిలేషన్షిప్. కానీ కాస్ట్ గ్రూప్స్ అట్లా కాదు, ఇండిపెండెంట్గా ఉంటారు, ఒకరికి సంబంధం ఉండదు, ఇండిపెండెంట్గా బతుకుతారు. అలా మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు కాస్ట్కి, ట్రైబ్కి. నెక్స్ట్ ఇట్లా ఫోక్ పీపుల్, పీజెంట్, అర్బన్, ఇలాంటి వర్డ్స్తో కూడా మనం ట్రైబ్కి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇవ్వలేము అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం అర్బన్ అంటే సిటీస్లో ఉన్న వాళ్ళు అని చెప్తాం, లైక్ కంప్లీట్లీ కొంత టెక్నాలజీ, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండి లిటరేట్గా ఉన్నవాళ్ళు. పీజెంట్ అంటే ఫార్మింగ్ చేసేవాళ్ళు, రైతులు బేసిక్గా. ఫోక్ అంటే రూరల్ ఫోక్, చిన్న చిన్న పనులు, కాటేజ్ ఇండస్ట్రీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ. ఇది స్ట్రిక్ట్ డివిజన్ మనం చేయగలమా అంటే అన్నిటి దగ్గర ట్రూ కాదు ఇది. ఎందుకంటే జార్ఖండ్లోని ట్రైబ్స్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎస్, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ అనమాట. జార్ఖండ్లో ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా కూడా వాళ్ళు కామన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారనమాట. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ ఈ ట్రైబల్ ఏరియాస్లోకి వచ్చి ఫారెస్ట్లను క్లియర్ చేసి ల్యాండ్ ఆక్యుపై చేసుకునేటప్పుడు వీళ్ళందరూ కలిసే పోరాడారు, కలిసే ఫైట్ చేశారు. ఎంత డిఫరెంట్ పీపుల్ అయినా ఒకే ప్రాబ్లం మీద ఫైట్ చేశారు, అవునా. ఎందుకంటే వాళ్ళకి కామన్ ఎక్స్టర్నల్ థ్రెట్ వచ్చింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని వదిలేయండి, ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మిగతా ఎక్కడైనా ఇండియాలోకి వెళ్ళి మీరు సెటిల్ అవ్వచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, రెసిడెంట్గా ఉండొచ్చు. కానీ ట్రైబల్ ఏరియాస్ దగ్గర మీకు అంత ఈజీగా ఉండదు. మీకు అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైన్ ఆఫ్ పర్మిట్ ఉంటుంది. ఎందుకు? అక్కడ ట్రైబల్ పీపుల్ అందరూ ఒప్పుకోరు, బయట వాళ్ళు వస్తే వాళ్ళు ఇష్టపడరు. అందుకే గవర్నమెంట్ కూడా మనల్ని ఆపుతుంది అనమాట. సో వీళ్ళందరికీ కామన్ థ్రెట్స్ ఉన్నాయి, కామన్ ట్రెడిషన్స్ ఉండేవి, అంటే ల్యాండ్ సిస్టమ్స్ని ఎలా డీల్ చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ బేసిక్గా చేసే పని ఏంటంటే అగ్రికల్చర్, పోదు కల్చర్ అంటాం, లేకపోతే షిఫ్టింగ్ కల్చర్ అంటాం. వీళ్ళు ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ మీద వ్యవసాయం చేసుకుంటారు. ఈ ఫారెస్ట్లోని ఒక ల్యాండ్ని క్రియేట్ చేసుకొని అక్కడ వ్యవసాయం చేసుకొని, ఇక్కడ పంట వచ్చిన తర్వాత దాన్ని వదిలేసి మళ్ళీ వేరే ల్యాండ్కి వెళ్తారు, మళ్ళీ ఇక్కడ క్లియర్ చేసి ఇక్కడ చేస్తారు, మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఇట్లా ఫారెస్ట్లని క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. ఇది అన్ని ట్రైబ్స్ కామన్గా ప్రాక్టీస్ చేసే అగ్రికల్చర్ అనమాట. సో ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా వీళ్ళు కొన్ని కామన్గా కూడా చేసుకుంటున్నారు కదా. అందుకని స్ట్రిక్ట్గా మనం డిఫైన్ చేయలేము, డెఫినేషన్ ఇవ్వలేము అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా హిందూ జమీందార్స్ నుంచి, బెంగాల్ మనీ లెండర్స్ నుంచి, బయట నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి విపరీతమైన ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది.
అన్ని రకాల ఎక్స్ప్లాయిటేషన్, మనీ వైజ్, లివింగ్ వైజ్, లేబర్ వైజ్, కనీసం హ్యూమన్స్గా కూడా సరిగ్గా ట్రీట్ చేయలేదు వీళ్ళు. అట్టర్ డీహ్యూమనైజేషన్ అంటే ఇప్పుడు డ్రైనేజెస్ క్లీన్ చేయడం, సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేయడము అన్నీ వీళ్ళతోనే చేపించేవారు అనమాట. వీళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ కూడా వచ్చేది కాదు, కొంతమందిని అయితే చంపేసేవారు కూడా. సో ఇలాంటి చాలా అట్టర్ బ్యాడ్ ట్రీట్మెంట్ వీళ్ళకి దొరికిందనమాట. నెక్స్ట్ మనము ట్రైబల్స్ ఆఫ్ జార్ఖండ్ ఒక ఎక్సెప్షన్ చూసాం. ఏంటంటే జార్ఖండ్లో రకరకాల ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ఉన్నా కూడా వాళ్ళందరూ ఇండిపెండెంట్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం కామన్ థ్రెట్ వచ్చినప్పుడు అందరూ కలిసి దాన్ని ఫైట్ చేశారు అని చూసాం కదా. సో ఇప్పుడు చూడండి, ఒక సైడ్ ఏమో వాళ్ళందరూ పీజెంట్స్ అంటే అగ్రికల్చర్ చేసుకుంటున్నారు, కొంతమంది ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు, కొంతమంది కోల్ మైన్స్లో బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు, అలాగే అయర్న్ ఓర్ మైన్స్ ఉంటాయి అక్కడ పని చేసుకుంటున్నారు వాళ్ళు మైనింగ్లో. ఇంకొక సైడ్ ఏంటంటే అర్బన్ కల్చర్తో కూడా వాళ్ళకు టచ్లో ఉంది. బికాజ్ చూడండి, కొంతమంది ఇప్పుడిప్పుడే కొంచెం డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు టౌన్స్కి వస్తున్నారు, కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక విలేజ్ వాళ్ళంతటా వాళ్ళు ఒక ఊరుగా ఫామ్ అయ్యి విలేజ్లో లివింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎకనామికలీ ఇంకా బెటర్ అయిన వాళ్ళు, ఇప్పుడు చూడండి ఎస్సీస్కి ఎస్టీస్కి గవర్నమెంట్ వాళ్ళు రిజర్వేషన్స్ ఇస్తున్నారు, రైట్? వాళ్ళని తొందరగా అప్లిఫ్ట్ చేయడానికి, ఈక్వల్లీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి. సో మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి రిజర్వేషన్ వల్ల వాళ్ళ పాపులేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఇంకా ఐసోలేటెడ్గా ఊర్లలో ఉంటే కష్టం, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇలా ఒక సైడ్ వాళ్ళు రూరల్ కల్చర్తో మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళది వాళ్ళు ఆటోనమస్గా ఉంటున్నారు, ఇంకొక సైడ్ టౌన్ కల్చర్కి, అర్బన్ కల్చర్కి, గవర్నమెంట్కి టచ్లో ఉంటున్నారు అనమాట. ఈ రెండు మెయింటైన్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జార్ఖండ్, ముండాస్, ఉరావున్స్, హోస్, సంతాల్స్ వీళ్ళు. సో సేమ్ పాయింట్ ఇక్కడ రిపీట్ చేస్తున్నారు చూడండి. ఒక సైడ్ ఏమో ట్రైబల్ సాలిడారిటీ ఉంది, ఒక సైడ్ ట్రైబల్ ఎక్స్క్లూజివ్నెస్ అంటే వాళ్ళకు వాళ్ళు సెపరేట్గా ఉండడం, ఇంకొక సైడ్ వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు పోరాడటం, ట్రైబల్ కాన్షియస్నెస్ ఉంది. ఇదంతా ఒక సైడ్. అట్ ది సేమ్ టైం వాళ్ళు టౌన్స్ అండ్ సిటీస్ మీద డిపెండ్ అవ్వడం, అడ్మినిస్ట్రేషన్లో జాబ్స్ కోసం రావడం, మూవ్ అవ్వడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పని చేయాలంటే మూవ్ అవ్వాల్సిందే. సో ఇవి కూడా జరుగుతున్నాయి అనమాట. టూ సైడ్స్, ఒక సైడ్కి టూ కాయిన్స్ లాగా వాళ్ళు రెండు ఫేసెట్స్ని చూపిస్తున్నారు ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు. అయితే ఎంత కాదనుకున్నా మనం ఇండియాలోని ట్రైబ్స్ అందరినీ కన్సిడర్ చేస్తే వాళ్ళ మేజర్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్, రైట్? చాలామంది అడవుల్లో ఉండే వాళ్ళు ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు, హనీ, గమ్, ల్యాక్, రబ్బర్ వీటి మీద. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చరే చేస్తారు, బికాస్ వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ చేసుకుని పంట పండించి టౌన్స్లోకి వచ్చి అమ్ముకొని మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. అలాగే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముకుంటారు, వాటితో క్రాఫ్ట్స్ తయారు చేస్తారు, హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తారు, రైట్? సో మనం పీజెంట్ క్వాలిటీస్ ద్వారానే ట్రైబల్ పీపుల్ గురించి చదవగలం, బికాస్ మేజర్ ఆక్యుపేషన్ అదే కదా, వాళ్ళని అదే లెన్స్లో స్టడీ చేయాలన్నమాట. అయితే ఈ డీజీ మ్యాండెల్బామ్ ఈయన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. ఇండియన్ సొసైటీలో ఉన్న ట్రైబల్ పీపుల్కి ఉన్న ఫీచర్స్ ఏంటి అని అడిగితే మనం ఈ పాయింట్స్ రాయొచ్చు. వాళ్ళ సోషల్ బాండ్స్ కిన్షిప్ మీద ఆధారపడి ఉన్నాయి. కిన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్ ద్వారా లేదా పెళ్లిల ద్వారా ఫామ్ అయ్యే రిలేషన్స్ ఉంటాయి కదా, సో దాని మీదే వాళ్ళ సోషల్ బాండింగ్ కూడా ఆధారపడి ఉందట. వీళ్ళ దగ్గర హైరార్కీ అంత స్ట్రిక్ట్గా లేదట. ఇప్పుడు మనం కాస్ట్లో అయితే స్ట్రిక్ట్ హైరార్కీ చూసినాం, హయ్యర్ కాస్ట్, నెక్స్ట్ లెవెల్ కాస్ట్, లోవర్ కాస్ట్ ఇట్లా మనకు ఉంది. బట్ ట్రైబల్ పీపుల్కి అంత స్ట్రిక్ట్ హైరార్కీ లేదు. అలాగే వీళ్ళు చాలా కాంప్లికేటెడ్గా స్ట్రాంగ్ ఫార్మల్ ఆర్గనైజేషన్స్ని మెయింటైన్ చేయట్లేదు, అంటే చాలా లైట్గా ఉంటారనమాట. లేదు మనల్ని వాడంటే వాళ్ళని చంపేద్దాం, మనం ఐడెంటిటీ మెయింటైన్ చేద్దాం, అలా ఏం లేదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ట్రైబ్గా బతుకుతున్నారు, మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళు లోపల ఉంటారు, అంతేగాని దానికోసం కొట్టుకోవడం, చావడం ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తుంది. సో కమ్యూనిటారిజం ఉంటుంది. కామన్గా అడవిలో ఒక పాండ్ ఉందనుకోండి, అక్కడ అందరూ కలిసి వాటర్ తాగుతారు. కామన్ ట్రీ పెద్దది ఉందనుకోండి, సేక్రెడ్ గ్రూ, దానికి అందరు కలిసి పూజలు చేసుకుంటారు. కామన్ దేవుడు, వనదేవత ఉంటుంది కదా, ఆమె ముందే పెళ్లి చేసుకోవడం, మ్యారేజ్ రూల్స్ కలిసి పెట్టుకోవడం, కమ్యూనిటీ రిలేషన్షిప్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సెగ్మెంటరీ, ఇది ఫస్ట్ ఇయర్ డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఎక్కువగా సెపరేట్గా ఉంటారు కదా మెయిన్ స్ట్రీమ్తో, వాళ్ళు ఒక గ్రూప్గా యాజ్ అ సెగ్మెంటెడ్ సెక్షన్గా ఉంటారు. నెక్స్ట్ బాగా సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్
కంప్యూటర్స్ కొనుక్కోవాలి, ఇల్లులు కట్టుకోవాలి, బిల్డింగ్స్ చేయాలి, ఇంత ఇంత ఎక్కువ దాచిపెట్టుకోవడం కానీ క్యాపిటల్ మీద పెట్టడం వాళ్ళ దగ్గర ఇంకా కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది, కానీ ట్రైబల్ పీపుల్ మోస్ట్లీ హ్యాండ్ టు మౌతే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు, మంచిగా తింటారు, హ్యాపీగా బతుకుతారు, మళ్ళీ పని చేసుకుంటారు. అంతేగాని క్యాపిటల్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలి అనేది ఇంకా అంతా ఎక్కువ అవ్వలేదు. తర్వాత రిలీజియన్ మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. మన దగ్గర రిలీజియన్ మీద ఎంత స్ట్రిక్ట్ ఫీలింగ్ ఉంటుంది. రిలీజియస్ వైలెన్స్ చూస్తున్నాము, ఒక రిలీజన్ ఇంకో రిలీజన్కి పడట్లేదు, పెళ్ళిళ్ళు అయితే కూడా చంపుకుంటున్నారు. ట్రైబల్ పీపుల్కి అంత ఫామ్కి సబ్స్టెన్స్కి మధ్యలో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు రిలీజియన్లో. అలాగే వాళ్ళ సైకలాజికల్ మేకప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీడే లైఫ్ మీద. అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు, వాళ్ళ ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళతో డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆపతాని ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్ చూడండి, వాళ్ళు ముక్కుకి ఇంత పెద్ద రింగ్స్ పెట్టుకుంటారు, అలాగే ఒళ్ళంతా టాటూస్తో మార్క్స్ చేయించుకుంటారు. వాళ్ళ వేషధారణ కూడా డిఫరెంట్గా ఉంటుంది, హెడ్ గేర్స్ పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, ఆబ్వియస్లీ వాళ్ళకి అది నచ్చింది, వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళ ఓన్ లివింగ్ వాళ్ళకు ఉంది, వాళ్ళ సైకాలజీ కూడా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద మెటీరియల్ థింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, హ్యాపీగా వాళ్ళు చిన్న చిన్న విషయాలలో ఆనందంగా ఉంటూ నచ్చినట్టు బతుకుతున్నారు. దోస్ ఆర్ ట్రైబల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మన దగ్గర మనకు నచ్చకపోయినా ఆ పని చేస్తాం. పేరెంట్స్కి భయపడో, సొసైటీకి భయపడో, సొసైటీలో బతకాలి కాబట్టి అలాంటివి చేస్తాం. ట్రైబల్లో ఇంకా అంత లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా 1930s, వాళ్ళు ట్రైబల్ పీపుల్ గురించి ఒక ప్రొఫైల్ తీశారు, ఒక డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ జరిగిందనమాట. సో దాంట్లో మనం వాళ్ళ కండిషన్స్ని చూద్దాం, వాళ్ళ పాపులేషన్ ఏంటి, వాళ్ళ కండిషన్స్ ఏంటో చూద్దాం. ట్రైబల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ పీజన్స్ అనమాట. సో ఎక్కువగా అగ్రికల్చరే చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ పీజన్సే, అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ ఆక్యుపేషన్స్ చేస్తున్నారు. అయితే 1991 సెన్సస్ ప్రకారం ఇండియాలో మోర్ దెన్ 67 మిలియన్ ట్రైబల్స్ ఉన్నారట. 67 మిలియన్ అంటే 67 ఇంటూ 10 లక్షలు వేసుకోండి, ఓకే. అండ్ దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 427 ట్రైబ్స్, ఓకే. అయితే ఈ ట్రైబ్స్ మొత్తం ఇండియన్ పాపులేషన్లో 8% ఉంటారనమాట. సో 100%లో ట్రైబల్ పాపులేషన్ ఎంత అంటే 8%. ఇప్పుడు ఒక్క ట్రైబల్ సెక్షన్కి ఇంకో ట్రైబల్ సెక్షన్కి వాస్ట్ డైవర్సిటీ, అంటే చాలా ఎక్కువ డైవర్సిటీ ఉంది. ఒకరితో ఇంకొకరికి సిమిలారిటీ కనిపించదు. వాళ్ళ మాట్లాడడంలో, వాళ్ళ రిలీజియన్లో, వాళ్ళ వేషధారణ, వాళ్ళు ఉండే ప్లేస్లో, వాళ్ళు తినే తిండిలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు సెక్లూడెడ్గా ఉంటున్నారు కదా, ఎక్కువ బయట కలవట్లేదు కాబట్టి వాళ్ళకి తెలీదు వేరే సెక్షన్స్తో ఎంత సిమిలర్గా ఉన్నారు, మనం వేరే వాళ్ళతో కలవచ్చా అనే కాన్షియస్నెస్ లేదనమాట. మనం స్ట్రాటిఫికేషన్ చూసామనుకోండి, విత్ ఇన్ ట్రైబ్ లోపల మనకి స్ట్రాటిఫికేషన్ కనిపిస్తుంది, కానీ బయట వాళ్ళతో మనకి సిమిలారిటీస్గా ఉండి కలిసిపోయి అది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అసలు కనిపించదని కాదు, బట్ చాలా తక్కువ. బికాజ్ ఎవరిది వాళ్ళ దాంట్లోనే స్ట్రాటిఫికేషన్ ఉంటుంది అనమాట. బికాజ్ వాళ్ళకి అంత బయట తిరిగి బయట తెలుసుకునే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. అయితే ద లార్జ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా మొత్తంలో చూసుకుంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా తక్కువ పాపులేషన్ ఉన్న ట్రైబ్స్ కూడా ఉన్నారు. లార్జ్ టైప్స్ చూసుకుంటే గోన్స్, వీళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తారు మనకి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వీళ్ళు చాలా ఎక్కువ నెంబర్స్లో కనిపిస్తారు. అలాగే బిల్స్, వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు, బిల్స్ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. చూడండి, కామన్గా మనకి సెంట్రల్ ఇండియాలో అక్కడ కాన్సన్ట్రేట్ అయి కనిపిస్తారు. తర్వాత సంతాల్స్, మనం సంతాల్ రెబిలియన్ అని హిస్టరీలో చదువుతాం కదా, సంతాల్స్ అనేవాళ్ళు జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారనమాట, ఓకే. గోన్స్ అండ్ బిల్స్ అనేవాళ్ళు వాళ్ళ ఒక్కొక్క ట్రైబ్ని సపరేట్గా చూసుకుంటే మోర్ దెన్ 4 మిలియన్ పీపుల్ ఉన్నారంట. 4 మిలియన్ అంటే నియర్లీ 40 లక్షల మంది, అంతకంటే ఎక్కువ ఉన్నారంట. ఇప్పుడు ఇంకెక్కువ ఉంటారు కొత్త రీసెంట్ సెన్సస్ తీస్తే కనుక, ఓకే. సో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ట్రైబ్స్, స్మాలర్ గ్రూప్స్ కూడా ఉన్నారు. బీకే రాయ్ బర్మన్ ఈయన ఏం చెప్తారంటే, బీకే రాయ్ బర్మన్ 1972లో ఈ ట్రైబల్ని జాగ్రఫీ వైజ్గా డివైడ్ చేసిండు. ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ అయ్యారు ఇండియాలో అన్నట్టు ప్లేస్ వైజ్ డివైడ్ చేస్తే ఆయనకి 5 టైప్స్ వచ్చినాయి. ఏంటవి, నార్త్ ఈస్ట్ ఇండియాలో
ట్రైబల్ కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడ? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర. ఓకే. నెక్స్ట్ సబ్ హిమాలయన్ రీజియన్. ఇది ఎక్కడ? హిమాలయాస్కి జస్ట్ కింద ఫుట్ హిల్స్లో నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా వస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చి సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా. మ్యాక్సిమం మనకి సెంట్రల్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ మెంబర్స్ కనిపిస్తారనమాట. ప్లేసెస్ ఏంటి? వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 4th డివిజన్ వచ్చి సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ, కర్ణాటక. 5th డివిజన్ వచ్చేసి వెస్టర్న్ ఇండియాలో. వెస్టర్న్లో మనకి ఏం స్టేట్స్ ఉంటాయి? రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర. ఓకే. ఇక్కడ మనకి ట్రైబల్ పీపుల్స్ కాన్సన్ట్రేటెడ్గా కనిపిస్తారు అని రాయ్ బర్మన్ చెప్పారు. తర్వాత ట్రైబ్స్ ఇండియాలో ఇంకా రకరకాల డిఫరెన్సెస్లో కూడా కనిపిస్తారు. ఒకటి రేషియల్ ట్రైట్స్. రేసెస్ అంటే మనం జాతులు అని అంటాం కదా, డిఫరెంట్ జాతులు. లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఉంటుంది, సోషల్ ఆర్గనైజేషన్లో, హైరార్కీలో, ప్యాటర్న్లో ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఇండియాలో చాలా రేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ రేషియల్ టైప్స్. అందులో డామినెంట్గా ఎక్కువగా కనిపించే రేస్ ఏది అంటే ప్రోటో ఆస్ట్రోలాయిడ్. ఓకే, ప్రోటో ఆస్ట్రోలాయిడ్ అది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గ్రూప్ 2లో కూడా బిట్గా అడగవచ్చు. నెక్స్ట్ సబ్ హిమాలయన్ బెల్ట్లో, హిమాలయన్ ఫుట్ హిల్స్లో కింద మంగోలాయిడ్ టైప్ ఎక్కువగా కనిపిస్తుంది. మనకి చైనా ఉంది పైన, ఇండియాకి పైన, చైనాకి పైన మంగోలియా ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతైనా అక్కడ పీపుల్ అంతా కొంచెం ఆ క్లైమేట్కి, ఆ ప్యాటర్న్కి సిమిలర్గా కనిపిస్తారు. సో అక్కడ మంగోలాయిడ్ టైప్ కనిపిస్తుంది. ఇంకా అక్కడక్కడ మెడిటరేనియన్ టైపు, నీగ్రిటో టైప్ కూడా కనిపిస్తూ ఉంటారు. ఓకే. నా ట్రైబల్ లాంగ్వేజెస్ చూసామనుకోండి, మనం లాంగ్వేజెస్ని కూడా రకరకాల క్లాసిఫికేషన్ చేస్తాము. ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్లో ఉంటుంది, లాంగ్వేజెస్ అనే చాప్టర్లో. సో ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా మనకి ఆస్ట్రిక్, ద్రవిడియన్, టిబేటో చైనీస్ ఇలా రకరకాల క్లాసిఫికేషన్స్ ఇండియాలో కనిపిస్తాయి. యూజువల్గా ట్రైబల్ పీపుల్ బైలింగ్వల్ అంటే మోర్ దెన్ 1 లాంగ్వేజ్ మాట్లాడతారు, ద్విభాష 2 మాట్లాడతారు. చాలామంది ట్రైబ్స్ ఏమో ఈ మెజారిటీ హిందూయిజం ఉండేసరికి కొంత కాంటాక్ట్ వచ్చేసి హిందూ ఫోల్డ్లోకి జాయిన్ అయిపోయారు. బికాజ్ వాళ్ళు కూడా టౌన్స్లోకి వస్తున్నారు, ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు, దెన్ వాళ్ళ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని అమ్ముతున్నారు, ఎంతో కొంత సిమిలేషన్ జరుగుతుంది కదా. దీని ప్రాసెస్లో హిందూ ఫోల్డ్లోకి వచ్చారు చాలామంది. మిగతా వాళ్ళేమో క్రిస్టియానిటీలోకి షిఫ్ట్ అయ్యారనమాట. ఠీకే. దెన్ మనం మెయిన్ ఆక్యుపేషన్స్ చూసామనుకోండి ట్రైబల్ పీపుల్వి, మెయిన్గా ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ఎక్కువగా హిల్స్ మీద, ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి ఫారెస్ట్రీ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ ఇది వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్. ఓకే. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మనకి చెట్ల నుంచి వచ్చే గన్, ల్యాక్, హనీ, ల్యాక్స్, రబ్బర్, టింబర్ వీటన్నిటినీ గ్యాదర్ చేసి దెన్ మెల్లగా హార్ట్స్లోకి వచ్చి అమ్ముకుంటారు. ఓకే. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ అంటే అడవిలో ఒక పార్ట్ని క్లియర్ చేసి అక్కడ అగ్రికల్చర్ చేస్తారు. పంట తీసుకున్నాక దాన్ని మళ్ళీ వదిలేసి నెక్స్ట్ పార్ట్ క్లియర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్, ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ చేస్తారు కాబట్టి షిఫ్టింగ్ కల్టివేషన్. దీన్ని మనం పోదు కల్టివేషన్ లేకపోతే జూమ్ కల్టివేషన్ అని కూడా అంటాం. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి. నెక్స్ట్ సెటిల్డ్ అగ్రికల్చర్. కొంతమంది ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు, ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి మిగతా వాళ్ళలాగా కూడా చేస్తున్నారు. నెక్స్ట్ అగ్రికల్చరల్ లేబర్స్ లాగా కూడా పనిచేస్తున్నారు. ల్యాండ్ వేరే వాళ్ళది బట్ అక్కడ లేబర్ లాగా పనిచేస్తారు. యానిమల్ హస్బెండరీ అంటే వాళ్ళకి క్యాటిల్ ఉంటుంది, గోట్, కౌస్, బఫెలోస్, వీటిని క్యాటిల్ ఫార్మింగ్ చేసుకుంటా డైరీతో యానిమల్ హస్బెండరీ చేస్తూ ఉంటున్నారు. ఫిషరీస్ కూడా నడుపుతారు. తర్వాత హౌస్ హోల్డ్ ఇండస్ట్రీలో పనులు కూడా చేస్తున్నారనమాట మిగతా వాళ్ళకి. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్. నెక్స్ట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం స్ట్రాటిఫికేషన్ అంటే డివిజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రీ బిటియల్ ఈ పర్సన్ ఏం చెప్తారు అని అంటే, మనము ట్రైబ్స్ని లాంగ్వేజ్ వైజ్ డివైడ్ చేయొచ్చు, రిలీజియన్ వైజ్ డివైడ్ చేయొచ్చు, డిగ్రీ ఆఫ్ ఐసోలేషన్ అంటే వాళ్ళు ఎంత సెక్లూడెడ్గా బతుకుతున్నారు, ఎంత తక్కువ కాంటాక్ట్తో బతుకుతున్నారు దాన్ని బట్టి కూడా డివైడ్ చేయొచ్చు అని అంట. సో మన ఇష్టం అది ఏ పారామీటర్ తీసుకొని డివైడ్ చేయాలి అని. బట్ ఈజీగా మనం ట్రైబ్స్ని డివైడ్ చేయాలి అంటే తీసుకునే ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ వే ఆఫ్ లివింగ్, వాళ్ళ ఆక్యుపేషన్, దాన్ని బట్టి మనం ఈజీగా డివైడ్ చేయొచ్చంట. సో ఎన్కే బోస్ అనే ఆయన 1972లో ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఏది? లివింగ్ స్టైల్ బట్టి. చాలామంది ట్రైబల్స్ హంటర్స్ ఉన్నారు,
ఫిషర్స్ ఉన్నారు, గ్యాదరర్స్ ఉన్నారు, ఫుడ్ గ్యాదరర్స్. ఓకే, ఇలా కొన్ని ట్రైబల్ సెక్షన్స్ ఉన్నాయి. ఇంకొంతమంది ఏమో షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తున్నారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ అగ్రికల్చర్ చేస్తున్నారు, అదొక రెండో గ్రూపు. థర్డ్ వచ్చేసి సెటిల్డ్ అగ్రికల్చర్. ఇది మన మిగతా ఫార్మర్స్ లాగా. ఎక్కడ అంటే వాళ్ళకు ఒక ల్యాండ్ చూసుకుని అక్కడే పంట వేసుకుని దెన్ తీసుకొని మళ్ళీ కొంచెం టైం ఆగి ఫర్టిలైజర్స్ వేసుకుని మళ్ళీ అక్కడే పంట పండించడం, అలా సెటిల్డ్గా కూడా చేస్తున్నారు. ఓకే, సెటిల్గా చేసే వాళ్ళు అందరిలాగే ప్లవ్ అండ్ క్యాటిల్ వీటిని వాడుతున్నారు. ఈ లాస్ట్ సెటిల్డ్ కేటగిరీలో వచ్చే ట్రైబ్స్ ఎవరు ఇండియాలో అని అంటే సంతాల్స్, గోండ్స్, బిల్స్, ఒరావ్స్ అండ్ ముండాస్. ఈ 5 ట్రైబ్స్ ఈ సెటిల్డ్ కేటగిరీలోకి వస్తారనమాట. ఇంకొకటి, దీస్ ట్రైబల్స్ ఆల్సో కేటగరైజ్ దెమ్సెల్వ్స్ యాజ్ కల్టివేటర్స్. మళ్ళా ఈ అగ్రికల్చర్లో కూడా డివిజన్ ఉంది. కొంతమంది కల్టివేటర్స్ లాగా పనిచేస్తున్నారు, కొంతమంది అక్కడే లేబరర్స్ లాగా పనిచేస్తున్నారు, నార్మల్ వర్కర్స్ లాగా కూడా పనిచేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఇంకా వేరే ప్లేసెస్లో చూసామనుకోండి, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, అక్కడికి కూడా వచ్చి పనిచేస్తున్నారు. ఇంకా అస్సాం, బెంగాల్ ఇలా నార్త్ ఈస్ట్లో చూసామంటే అక్కడ టీ ప్లాంటేషన్స్ ఎక్కువ కదా, ప్లాంటేషన్స్లోకి వచ్చి పనిచేస్తున్నారు. సో రకరకాలుగా ఆక్యుపేషన్ బట్టి రకరకాల ట్రైబల్ గ్రూప్స్ తయారవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎస్సీ రాయ్ ఏం చెప్తారు అనంటే, ఒరావ్ అండ్ ముండా వీళ్ళని పీజెంట్స్ లాగా చూస్తారు, అంటే నార్మల్ ఫార్మర్స్ లాగా. హైమెండోర్ఫ్ ఏమో రాజ్గోన్స్ ఆఫ్ ఆదిలాబాద్ వీళ్ళని నార్మల్ పీజెంట్స్ లాగా చూస్తారు. ఎఫ్జి బెయిలీ ఏమో ఒరిస్సాలోని కోన్స్ వాళ్ళని నార్మల్ పీజెంట్స్ లాగా చూస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారు అంటే, మనకి వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కొంతమంది సెటిల్డ్ అగ్రికల్చరర్స్, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, కొంతమంది అగ్రికల్చరల్ లేబరర్స్ ఉన్నారు, కొంతమంది నార్మల్ పీజెంట్స్ లాగా ఉన్నారు. అట్లా నెక్స్ట్ చాలామంది ఆంథ్రోపాలజిస్ట్లో ఎవరైతే హ్యూమన్ కైండ్ని స్టడీ చేస్తారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది వాళ్ళు ఒక ల్యాండ్ని ఆక్యుపై చేస్తారు కదా, దాని టెన్యూర్ బట్టి కూడా ఉంటుందంట. టెన్యూర్ అంటే వాళ్ళు ఎంతకాలం ఒక ల్యాండ్ని హోల్డ్ చేస్తున్నారు, టెన్యూరియల్ సిస్టమ్, దాన్ని బట్టి కూడా వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి డివిజన్ ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ ఆఫ్ ఒక ఏ అనే ట్రైబల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఎక్కువ కాలం ల్యాండ్ హోల్డ్ చేసే వాళ్ళు ప్రొప్రైటర్స్ అందాం. ఓకే, దాని మీద పనిచేసే వాళ్ళు రయత్స్, ఫార్మర్స్ అందాం. ఇంకా నెక్స్ట్ సప్లై చైన్ వర్క్ చేసే వాళ్ళు వర్కర్స్ అనొచ్చు, లేబరర్స్ అనొచ్చు. సో ఇట్లా ఒక ల్యాండ్ని ఎంతకాలం హోల్డ్ చేస్తున్నారు, ఎవరికి పవర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా ఒకే గ్రూప్లో మనకి డివిజన్ కనిపిస్తుంది అంట. నెక్స్ట్ ముండాస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తారు మనకి, చోటా నాగ్పూర్ ప్లాటియో. ఓకే, చోటా నాగ్పూర్ ఏరియాలో కనిపిస్తారు. వీళ్ళు యూజువల్గా సెటిల్డ్ అగ్రికల్చర్ చేస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర ఒక ఫేమస్ ఏన్షియంట్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. ఏంటది, కూంత్ కత్తిదార్స్ అని. కూంత్ కత్తి సిస్టమ్ అంటే ఏంటంటే, ఇది ల్యాండ్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు, ఎంత లాంగ్ పీరియడ్ వరకు హోల్డ్ చేస్తున్నారు అని. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వంశం. వంశం అంటే ఏంటి, మనం క్లాన్ అని అంటాం కదా. ఒక ఫ్యామిలీ కాదు నేను అనేది, ఒక వంశం. వంశంలో మస్తు గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఈ కూంత్ కత్తి సిస్టంలో ఏంటంటే, ఒకే వంశానికి చెందిన చాలా మంది ఫ్యామిలీస్ అందరూ కొంత కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ని హోల్డ్ చేస్తారట. ఇప్పుడు ఒక ఫారెస్ట్లో ల్యాండ్ అంతా క్లియర్ చేసుకున్నారు. ఎవరెవరైతే ఆ ఫారెస్ట్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేశారో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇంత ల్యాండ్ అని ఈక్వల్గా డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు 100 ఎకరాల ల్యాండ్ని క్లియర్ చేశారు అడవిలో. 10 ఎకరాలు ఒక ఫ్యామిలీకి, ఇంకో 10 ఇంకొకరికి, ఇంకో 10 ఇంకొకరికి, ఇట్లా మంచిగా వంశంలో వాళ్ళే డివైడ్ చేసుకునే వాళ్ళు అనమాట, ఒక ఫ్యామిలీకి ఇంత అన్నట్టు. బట్ ఇప్పుడు ఆ కూంత్ కత్తి సిస్టమ్ అంతా లేదు. ఎందుకంటే కాలం మారింది, అందరికీ ఇండివిజువల్ ఓనర్షిప్ కావాలి అనిపిస్తుంది. ఇట్లా ఫ్యామిలీ కాకుండా ఫ్యామిలీలో తండ్రి తర్వాత పెద్ద అబ్బాయి అడుగుతాడు నాకు ఇచ్చేయండి అని, చిన్న అబ్బాయి అడుగుతాడు నా పార్ట్ నాకు ఇచ్చేయండి. సో ఇట్లా ఇండివిజువల్గా అయ్యేసరికి ఏమైందంటే ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోయినాయి, రైట్. బ్రేక్ అవ్వకపోయినా కూడా ఎవరి దాళ్ళు అడగడం వల్ల ఇండివిజువల్గా వచ్చింది. ఫ్యామిలీ హోల్డ్ చేసేది కాస్త సింగిల్ పర్సన్ హోల్డ్ చేసేలాగా వచ్చింది. అందుకని ఈ కూంత్ కత్తి సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఒకప్పటి ఆ సిస్టంలో కూంత్ కత్తిదార్స్ అని చెప్పి, రయత్స్ అంటే ఫార్మర్స్ అని చెప్పి, వాళ్ళకి పనిచేసే వాళ్ళు సబ్సిడరీ కాస్ట్ అని చెప్పి ఇలా డివిజన్స్ ఉండేవట.
ఎక్కడ చోటా నాగ్పూర్లోని ముండాస్ అనే ట్రైబ్లో. ఓకే, ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్. మనం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు గ్రూప్ 1లో ఇవన్నీ రాయొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అమాంగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చూడండి, ట్రైబ్స్ ఒకప్పుడు ఉన్నంత ఐసోలేటెడ్గా ఏం లేరు. ఇప్పుడే మనం చూసాం కదా, ఒరావ్స్, ముండాస్, బిల్స్, సంతాల్స్, వీళ్ళంతా మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నారు కొద్ది కొద్దిగా. ఇండస్ట్రీస్లో, ఎగ్జిబిషన్ హార్ట్స్లో, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. సో సోషల్లీ, పొలిటికలీ వాళ్ళు కొంత అవేర్ అవుతున్నారు. ఆల్సో వాళ్ళ కల్చర్, లాంగ్వేజ్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఫైట్ చేస్తున్నారు. మీరు నార్త్ ఈస్ట్లో నాగాల్యాండ్ చూడండి, మణిపూర్లో చూడండి, ఎంత ఫైట్స్ జరుగుతాయి, రైట్? అయితే కొన్నిసార్లు వాళ్ళు ఇలా ముందుకు వస్తున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ చాలా ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం జరగక ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదంతా మనకి ఎందుకు, మనం సపరేట్గా ఉందామని ఇంకా కొంత దూరంగా కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా షైగా ఉంటారో ట్రైబ్, ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ అంటే భయపడతారో, వాళ్ళు ఇంత ఫైట్ పుటప్ చేయకుండా తక్కువ నెంబర్స్లో ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం దూరం జరిగి బ్యాక్వర్డ్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మనం నెక్స్ట్ గవర్నమెంట్ అడాప్ట్ చేయాల్సిన మోడల్ ఏంటి? ఆన్సర్లో ఏం రాయాలి? మనం అసిమిలేషన్ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలి. ఐసోలేషనిస్ట్ మోడల్ కాకుండా అసిమిలేషనిస్ట్ అంటే వాళ్ళని కూడా కలుపుకునే మోడల్ని తయారు చేయాలని, కానీ వాళ్ళని దూరం పెట్టే మోడల్ కాదు. ఇప్పుడు మనం ట్రైబల్ పీపుల్ కదా, వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేద్దాం, వాళ్ళకి సపరేట్గా బెనిఫిట్స్ ఇద్దాం మిగతా వాళ్ళలో కాకుండా, అలా ట్రీట్ చేయకూడదు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే కోవిడ్ చూద్దాం. కోవిడ్ అప్పుడు మనం ఆ డిసీజ్ని ఫైట్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ అందరికీ ఒకే రకంగా ఇలా మాస్క్ ప్రొవైడ్ చేయడం, మెడిసిన్ ప్రొవైడ్ చేయడం, ఒకే రకమైన లాక్డౌన్ విధించడం, ఇలా చాలా చేస్తాం. ఇప్పుడు ఇట్లా ఐసోలేటెడ్ అయిపోతున్నారు అనుకోండి ట్రైబ్స్, వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్లో కలపకపోతే వాళ్ళకి దాకా ఈ ఫెసిలిటీస్ అందియడం, మెడిసిన్ అందియడం, బెనిఫిట్స్ అందియడం చాలా కష్టం. వాళ్ళు ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతారు. సో వాళ్ళని ఎంత తొందరగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ, వాళ్ళకి ధైర్యం చెప్తూ, మీ కల్చర్, మీ లాంగ్వేజ్, మీ ఐడెంటిటీ మీకే ఉంటుంది, బట్ దెన్ మీరు మెయిన్ స్ట్రీమ్లో కలవండి, అలా ధైర్యం చెప్తూ గవర్నమెంట్ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలన్నమాట. నెక్స్ట్, ఇండియాలో ఇంత చేంజెస్ జరుగుతున్నా ట్రైబల్ కాన్షియస్ అనేది చాలా స్ట్రెంగ్తెన్ అయింది. ఎందుకంటే ట్రైబల్స్ని ఎప్పుడైనా డిస్టింక్ట్ కాంపోనెంట్స్ లాగా, వాళ్ళు సపరేట్ గ్రూప్స్, మిగతా వాళ్ళలాగా కాదు, వాళ్ళకి స్పెషల్ నీడ్స్, ఇలా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. బికాజ్ వాళ్ళు భయపడుతున్నారు మెయిన్ స్ట్రీమ్తో కలవాలంటే. వాళ్ళు కూడా మనలాగే ఈక్వల్ అని అంటే అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేవాళ్ళేమో. బట్ ఎంతసేపు వాళ్ళు సెపరేట్, డిఫరెంట్ ఇలా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఈ మెజారిటీతో మనం కలవలేము, మనం సెపరేట్గానే ఉంటే బెటర్, మనం వాళ్ళతో కలిసి పనిచేయాలన్నా కూడా మన అటానమీ మనకు కావాలి, మన సెపరేటిజం మనకు కావాలి, ఇలాగే ఆలోచిస్తున్నారు. బికాజ్ వాళ్ళకి భయం, ఎక్కడ వాళ్ళ కల్చర్ పోతుందో, వాళ్ళ లాంగ్వేజ్ పోతుందో, వాళ్ళని మిగతా వాళ్ళు తొక్కేస్తారు అని భయం ఉంటుంది. ఈ నిరంజన్ రాయ్ అనే ఆయన 1972లో ఏం చెప్పారంటే, మనం ట్రైబల్స్కి కొన్ని పదాలు వాడతాం, ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కాస్ట్, పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇది అసలు అన్ఫార్చునేట్, ఇది తప్పు, ఇలా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ద వెరీ ఫ్యాక్ట్ మనం ఆ వర్డ్స్ యూజ్ చేయడం వల్లనే మనం వాళ్ళు సెపరేట్ అన్నట్టే మాట్లాడుతున్నాం కదా. అసలు వాళ్ళు మనలాగే అయితే వాళ్ళకి పేర్లే పెట్టాం కదా ఫస్ట్ ప్లేస్లో. ఇన్ని రకరకాల పేర్లు పెట్టి వాళ్ళని డిస్టింక్ట్గా చూసేసరికి రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్కి వాళ్ళకి డిఫరెన్స్ ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ సేమ్ కాదు, ఇలాంటి యాటిట్యూడ్ వస్తుందన్నమాట. ఇలా కండిషన్ అవుతుంది యాటిట్యూడ్. మనం మారితేనే కదా మన నెక్స్ట్ జనరేషన్స్ మారుతాయి. మనం ఇలాగే ఈ వర్డ్స్ని కంటిన్యూ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ట్రైబ్స్ వేరు, షెడ్యూల్డ్ కాస్ట్ వేరు, వాళ్ళ వేరు, అలాగ వస్తుంది అన్నమాట థాట్ అనేది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో, ఇండియన్ నేషనలిజం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రే ఏం చెప్తారు అనంటే, చూడండి, ట్రైబల్ పీపుల్ వాళ్ళు రేసెస్ మీద డివైడ్ అయ్యారు. రేసెస్ అంటే జాతి, లైక్ ఆస్ట్రోలాయిడ్, నీగ్రాయిడ్, లేకపోతే టిబెటో చైనీస్, మంగోలాయిడ్. వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ, వాళ్ళ ఉన్న ప్లేస్, వాళ్ళు చేసే ఎకానమీ బట్టి డివైడ్ అయ్యారు. అంతేగాని అదేం కాస్ట్ సిస్టమ్ లాగా, అదేం పర్టికులర్ సోషో రిలీజియస్ సిస్టమ్ లాగా కాదు.
వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, కాకపోతే వాళ్ళ ఎకానమీ వేరు, మనది వేరు, దాన్ని బట్టి డివిజన్ జరిగింది అంతే. సో మనం వాళ్ళని అంత సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు అని ఆయన ఒకటి చెప్పారు. నెక్స్ట్, ఇన్కార్పొరేషన్కి ఇంటిగ్రేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. మనం ఎంతసేపు ట్రైబల్ పీపుల్ని ఇన్కార్పొరేట్ చేయాలి అని చూస్తున్నాం కానీ ఇంటిగ్రేట్ చేయాలి అని చూడట్లేదు అని. ఇన్కార్పొరేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ బాక్స్లో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ ముగ్గురిని ఇక్కడ కలిపి వాళ్ళ ముగ్గురికి స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వడం, స్కూల్స్, హాస్పిటల్స్, రెసిడెన్షియల్స్ ఇలా ప్రొవైడ్ చేయడం అంతే. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వడం. కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని మనలో కలుపుకొని మనము వాళ్ళు సేమ్ స్కూల్స్కి వెళ్ళి, సేమ్ హాస్పిటల్స్కి వెళ్ళి, సేమ్ తిండి తినుకుంటా, సేమ్ పండుగలు జరుపుకొని అలా చేయట్లేదు కదా మనం. వాళ్ళ మంచి కోసం వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తున్నాం కానీ మన దగ్గరికి తెచ్చుకుంటున్నాం, బట్ మనలో కలుపుకోవట్లేదు. కలుపుకుంటే ఇంటిగ్రేషన్, దగ్గరికి తెచ్చుకొని సపరేట్గా ట్రీట్ చేస్తే ఇన్కార్పొరేషన్. సో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఈక్వాలిటీ అనేది వస్తుంది, వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ ధైర్యం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ అది మనం కలిగించాలి, ఇట్ టేక్స్ టైం, బట్ అప్పుడే వాళ్ళు మిగతా వాళ్ళంతా ధైర్యంగా మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు అని. తర్వాత మనం వాళ్ళ స్ట్రెయిన్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పటిదాకా చాలా అలూఫ్గా, ఐసోలేటెడ్గా, సెక్లూడెడ్గా ఉన్నారు వాళ్ళంతా. సడన్గా మోడర్న్ లైఫ్లోకి వచ్చి ఇక్కడ ఉన్న లాస్, అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ చూసి వాళ్ళు భయపడతారు. వాళ్ళకి తెలియదు, బికాజ్ వాళ్ళకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది మనకంటే, బట్ వాళ్ళ నాలెడ్జ్ ఫారెస్ట్ మీద, ఫారెస్ట్ బేస్డ్ మెడిసిన్ ప్రొడక్ట్స్ అక్కడ ఉంది. ఇక్కడ ఇంత మారింది కదా, వాళ్ళు కాంటాక్ట్లో లేరు ఇంత మార్పుకి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భయాలని అడ్రస్ చేస్తూనే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నెక్స్ట్, ఇప్పటికే చాలామంది ట్రైబ్స్ వాళ్ళు పుట్టిన ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోయారు. చూస్తే ఇందాక మనం జార్ఖండ్లో ఇండస్ట్రీస్కి వచ్చి పనిచేస్తున్నారు అని చూసాం కదా, మిగతా పీజెంట్స్ లాగా సెటిల్డ్ అగ్రికల్చర్ చేస్తున్నారు. చాలామంది ఆర్మీలో కూడా జాయిన్ అయ్యారంట ట్రైబల్ పీపుల్, అదొక అబ్జర్వేషన్. నెక్స్ట్, ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్, పీవీటీజీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కాస్ట్ ఇవి తీసేయాలి, ఈ పేర్ల వల్ల డివిజన్ జరుగుతుంది తప్ప ఏమంత మంచి జరగట్లేదు అనేసి ఈయన ఫీల్ అవుతున్నారు, నిరంజన్. తర్వాత ఈ కాలంలో ట్రైబ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారంట. ఇప్పుడు జార్ఖండ్ స్టేట్ తీసుకుంటే మెజారిటీ పాపులేషన్ అక్కడ ట్రైబల్ పీపుల్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి రీసెంట్గా ఫామ్ అయిన స్టేట్ ఏంటి 2000స్లో జార్ఖండ్. అసలు స్టేట్ ఫామ్ అయిందంటే ఎందుకు, చాలామంది ట్రైబల్ గ్రూప్స్ ముందుకు వచ్చి మేము సెపరేట్ స్టేట్గా ఉండాలనుకుంటున్నాము, మా కల్చర్, మా లాంగ్వేజ్, మా వేషభాష అంతా డిఫరెంట్, సో మేమంతా ఒక స్టేట్గా ఉండాలనుకుంటున్నామని ఫైట్ చేశారు. సో ఈ సెన్స్ ఆఫ్ న్యూ ఐడెంటిటీ కోసం చాలామంది ట్రైబల్స్ ట్రై చేస్తున్నారు అని. నెక్స్ట్, రే ఏం చెప్తున్నారు అంటే, ఫైనల్గా ఒకప్పటి ఏన్షియంట్ హిందూ కస్టంలో ఎలా అయితే ట్రైబల్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశారు, అంటే రిలీజియన్ మార్చి హిందూయిజంలోకి తీసుకుని అలా అబ్జర్వ్ చేయడం అనేది స్టూపిడ్. అలాంటిది చేయకూడదు, బికాజ్ వాళ్ళు ఏది ఫాలో అయినా వాళ్ళని వాళ్ళలాగే చూడాలి, అట్లా అబ్జర్వ్ చేసుకోవాలి, అంతేగాని హిందూవైజ్ చేసి అబ్జర్వ్ చేసుకోకూడదు. బట్ రియాలిటీలో చూస్తే చాలామంది ట్రైబ్స్ హిందూయిజంకి కన్వర్ట్ అయిపోయారంట, మిగిలిన వాళ్ళు క్రిస్టియానిటీ, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారంట. రియాలిటీలో గ్రౌండ్లో అదే జరుగుతుంది. బట్ వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఏ రిలీజియన్ ఫెయిత్ ఫాలో అవ్వకపోయినా వాళ్ళని అలాగే మనం యాక్సెప్ట్ చేయాలి కదా, ఇలా రిలీజియన్లో కాకుండా అని నిరంజన్ ఈయన రే చెప్తున్నారు. తర్వాత ఈ మొబిలిటీ ఏదైతే ట్రైబల్స్ మెల్లిమెల్లిగా సిటీస్, టౌన్స్లోకి వస్తున్నారో, వేరే వేరే ఆక్యుపేషన్స్లోకి వస్తున్నారో, దానివల్ల నాన్ ట్రైబ్స్కి డిస్టెన్స్ అయితే తగ్గింది, గ్యాప్ అయితే తగ్గింది, కొంచెం దగ్గరకు వచ్చారు. బట్ కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారా అంటే కాదు. ఎంతైనా ఈ కన్వర్షన్స్, నాన్ కన్వర్షన్స్, రిలీజియన్లోకి కన్వర్ట్ అవ్వలేదు కొంతమంది, అయిన వాళ్ళు కొంతమంది, వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్, ఫ్యాక్షన్స్, ఫ్యూడ్స్ అనేవి జరుగుతున్నాయంట బయట. ఓకే, కన్వర్ట్స్కి నాన్ కన్వర్ట్స్కి మధ్యలో. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రైబ్స్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about women in India.